అదేవిధంగా మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వీరికి మనం ఇక్కడ ప్రధానంగా ఎందుకు పిలిస్తే యాదవ్ వన సమాధాన కార్యక్రమం అవసరం కూడా, ఎందుకంటే మన అప్పీల్ని మేము ఒక్కరమే పనిచేయటం కాదు, మేము ఒకే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వారి సహాయ సహకారాలు కూడా ఈ జాతి నిష్కల్మషంగా ఉంటారు. ఇటు ఉంటే అటే ఖచ్చితంగా ఉంటారు, ఆ పార్టీకి నిజాయితీగా ఉండి గెలిపిస్తారు, ఏం ఆశించరు, తప్పులు చేయరు, ఇటుండి అటు కానీ అటుండి ఇటు కానీ చేయరు, ఇటుంటే అటే సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో ఉండి ఓటేస్తారు. నిన్న మీ గెలుపులో కూడా మా యాదవ జాతి పాత్ర ఉంది, మా పాత్ర ఉంది, కాబట్టి మీరు మాకు అండగా ఉండాలని మీ తరఫున వారిని కోరుకుంటూ అవకాశం పెద్ద నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ అనండి. నా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా తప్పకుండా చేయడానికి నేను ముందున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. 14-12 ఆ రోజు మనకి ఏదైతే రైతు బజారు పక్కన దిబ్బల రోడ్లో ఆ రోజు యాదవుల కోసం అని చెప్పేసి భవనం కోసం ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా దానికి ఉండే విధంగా ఆ రోజు భూమి పూజ చేసి దాన్ని మొదలుపెట్టాం. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎక్కడే ఆగిపోయింది. తప్పకుండా ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్న ఎవరో కేసు ఉందనేది కూడా మన వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళను కూడా పిలిపించేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనకి యాదవ్ భవన్ అనేది కూడా తొందరలోనే దాన్ని మళ్ళా పునఃప్రారంభిద్దాం. దానికి సంబంధించిన నిధులు కూడా అవసరమైతే దాన్ని ఎట్లా చేయాలో చూసి మనకి ఈ టర్మ్లోనే మన యాదవ్ భవన్లో ఉండే విధంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా కూడా జనవరిలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా పెన్షన్లు అవ్వచ్చు, రేషన్లు అవ్వచ్చు, ఇల్లు పట్టాలు అవ్వచ్చు, అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో బీసీ లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బీసీలు కూడా దగ్గర 800 మందికి తొందరలోనే లోన్ సీటింగ్ కూడా జరుగుతూ ఉంది. నిన్నే వచ్చిన జీవో వచ్చింది. మన జిల్లాకి 65 కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చింది. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా కూడా పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఒక 5 లక్షలు 4 లక్షల నుంచి
మనకి గవర్నమెంట్ నుంచి సహాయం వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మీరు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని మన డివిజన్ ప్రెసిడెంట్లు మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు అర్జీలు పెట్టండి. తప్పకుండా ఎంతమంది అయితే అంతమందికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ప్రభుత్వం నుంచి సహాయం చేసే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే, అందరూ యూనిటీగా ఉండడం అనేది ఒకటే మనకు కావాల్సింది. మనకు ఉండే టైంలో ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నామంటే సమస్యలు తగ్గుతాయి, పనులు ఎక్కువ అవుతాయి. అదే కానీ మనలో భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి పొంతనలో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళవు, అవన్నీ కూడా పెండింగ్లో వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఐక్యతగా ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి, మీ కుటుంబంలో ఒకరిగా భావించండి. తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడంలో ముందుంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడి భోజనం చేసి ఇప్పుడు వీళ్ళందరూ మన వాళ్ళంతా కూడా ఉన్నారు. లేకపోతే ఇంకా కాసేపు వెయిట్ చేసేవాళ్ళం, ఇంకా వేరే అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరిని కూడా ఈరోజు ముందు మాట్లాడాల్సి వచ్చింది. మీ అందరిని కూడా కలుసుకున్నందుకు, మీ అందరిని కూడా ఇక్కడ మీతో పాటు కాసేపు గడిపినందుకు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం వచ్చినప్పుడు ఒక గాలి వచ్చింది. ఖచ్చితంగా ఆయన వస్తే ఖచ్చితంగా భరోసా గెలుస్తాము, పార్టీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం ఉంది. ఆయనతో పాటు ఆయన మాగుంట ఫ్యామిలీకి ఒక పట్టుంది, ఒంగోలు నియోజకవర్గంలో అభిమానం ఉంది. వారిని ఫాలో అయ్యే జనం కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము కష్టపడ్డాము, పని చేస్తాము, అయితే తగిన గుర్తింపు ఈ సామాజిక వర్గ పరంగా చూస్తుంటే సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ అన్న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఒంగోలు కానీ సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఉంది. కష్టపడ్డాము, పనిచేసాము, కానీ మా వాళ్ళు ఎవరు కూడా మాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి లేదు, బయటకు వచ్చి డిమాండ్ చేసేది లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళు 10% చేసినా మేము 50% చేసామని చెప్పి మీ దగ్గరికి వచ్చి డిమాండ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్లో అది కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు పరిచయాలు అపారంగా ఉంటాయి. కాబట్టి మా యాదవులకి ఒక మంచి అవకాశం కల్పించండి నామినేటెడ్ పోస్టులు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నారు. ఆ విధంగా కూడా మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు ఎంపీ గారిని మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరులు, మా చిరకాల మిత్రుడు సిరిపురం వెంకట్రావు గారికి, వేదిక రంకించి ఉన్న మహానుభావులు ఉన్నారు అందరు కూడా, వారందరికీ పేరు పేరున ఏం సార్ కృష్ణమూర్తి గారు మీరు పేరు చెప్పేసి అందరినీ ఎలాగో మాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కూడా ఉన్నారు ముందు, బాలాజీ గారు, ఇంక వరుసగా యోగయ్య గారు, మన కృష్ణారావు గారు, వరుసగా అందరికీ వేదిక రంగించి ఉన్న యాదవ్ సోదరి వాళ్ళందరికీ మాగుంట కుటుంబం తర్వాత మీకు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను ఆలస్యంగా వచ్చాం. మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంగా పిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుగుతున్న కార్యక్రమాన్ని చూసుకొని రావటం ఆలస్యం అయింది. అయినా కూడా యాదవ్ సోదరి మళ్ళందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉండటం చూస్తే సంతోషం అయింది. అంటే 2 గంటల ముందు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, చాలా తృప్తిగా. అయినా అయితే చాలా తృప్తికరమైన విషయం అది. మీరు ఏది అడిగినా కూడా సమంజసమైన ఈ ఎన్నికలు 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అందరూ ఒకవైపుకి వచ్చారు. మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి, మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది. ఎన్నికల సమయాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో
యాదవ్ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. 10 మాసాల్లో చేయడం జరిగింది. ఆ తర్వాత రావడం 2 సంవత్సరాలు ఇది కాదు, మళ్ళా ఈ సంవత్సరమే అన్ని కుల సంఘాల వారు కూడా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో జరుగుతున్నటువంటి వనభోజ కార్యక్రమాలు మొదలు పెట్టడం, దాన్ని చూసి మనవాళ్ళు కూడా జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన రావటం, తక్కువ సమయమైనా కూడా నిర్వాహకులు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు ముందుగా ఈ కార్యనిర్వాహక కమిటీకి అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో దీన్ని ఇదే విధంగా కొనసాగిద్దామని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తక్కువ సమయంలో ఈ కార్యక్రమం నిర్వాహకులు సహకరించినటువంటి యాదవ కుటుంబ సభ్యులకి దాతలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ జై మాధవ్ అంటే జై జై మాధవ్ అనిపిస్తుందా? జై మాధవ్, జై జై యాదవ్. ఆ విధంగా ఉండాలా, ఉత్సాహం తెచ్చుకోవాలా. సోదరులారా, మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అసలు నేను 2 విషయాలు చెప్తాను. అసలు ఈ యాదవ వంశాన్ని గురించి తెలుసుకోవాలంటే మనము 8,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే సృష్టి పుట్టిన దగ్గర నుంచే ఈ యాదవులు అనేవాళ్ళు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఆలోచనలు ఉంటాయి, అందరూ కూడా ఉంటారు. కాకపోతే యాదవ్ వన సమారాధన, కార్తీక వన సమారాధన మహోత్సవానికి వచ్చినటువంటి యాదవ సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు చాలా పుణ్య కార్యక్రమం. ఆ శివుణ్ణి మనం అందరం కూడా పూజించుకొని మన జాతికి ఒక మంచి జరగాలని కోరుకున్నటువంటి ఒక శుభ కార్యక్రమం. అదేవిధంగా ఈ కార్యక్రమం అనేక మంది ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అధికారులు ఉన్నారు, అనధికారులు ఉన్నారు, మహిళలు, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వారు అందరూ ఉన్నారు. అందరూ కూడా చాలా శుభ కార్యక్రమం. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత, ఇది ఒకప్పుడు ఇదే కొత్తపట్నంలో ఇకే నల్లూరు గార్డెన్స్ యాదవ వన సమారాధన కార్యక్రమం పెడితే అద్భుతంగా, నేను అప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు వేరే దాంట్లో ఉన్నాను. అప్పుడు వస్తే చూస్తే ఒక ఊపింది కొత్తపట్నాన్ని. బహుశా ఆ తర్వాత ఎందుకో కొంచెం మనం వెనకబడిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే మనలో సరైన అవగాహన రావటం వల్ల. ఇప్పుడు కూడా ఎక్కడంటే ఎవడన్నా ఒకటి ముందుకెళ్తే వాడు గోసి పీకే దాంట్లో ఉన్నాం, కానీ నేను బాగా గోసి ఎలా పెట్టుకోవాలని ఆలోచించటం వల్ల ముందు పోయినోడు గోసి ఏం పీకుదామని చూస్తున్నారు. నేనేమంటే ఫైట్ చేయాలా, యుద్ధం చేయాలా, దమ్ముతో ముందుకెళ్ళాలా. ఏం ఆయనకు వచ్చింది నేను ఎందుకు అందుకోలేనటువంటి ధైర్యంతో, ఒక స్ఫూర్తితో, ఒక పోరాట పడితో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను వస్తేనో, కొండయ్య గారు వస్తేనో, సంగ కృష్ణమూర్తి గారు వస్తేనో, మా సుబ్రావు గారు వస్తే చాలదు. ప్రతి నియోజకవర్గం నుంచి యాదవ లీడర్షిప్ పెరగాలి. జిల్లాలో, నియోజకవర్గాల్లో, రాష్ట్రం. ఎందుకంటే మేము ఒకరో ఇద్దరు వస్తే మా శక్తి చాలు. రేపు పట్టుకొని మీ అందరికీ పనిచేయాలంటే, మీ అందరికి అండగా నిలబడాలంటే మా శక్తి చాలదు. మాకంటే శక్తిమంతులు అనేక మంది ఉన్నప్పుడు ఆ పెద్ద శక్తులు అందరితో పోరాడ అవసరమైతే ఈ జాతి జనానికి నియోజకవర్గాల వారీగా పనిచేయాలంటే మా శక్తి చాలదు. మేము శక్తివంతులుగా తయారు కావాలంటే, మేము ఈ జాతికి అండగా ఉండాలంటే, ఎందుకంటే ఇవాళ ఈ జిల్లాలోనే ఎన్ని లక్షల యాదవ జనాభా ఉన్నారు ఒకసారి ఆలోచించు. 4 లక్షల మంది యాదవులు ఉంటే దాంట్లో మన పార్టిసిపేషన్ ఎంత? మనం బూతుల దగ్గర మనమే ఉంటాం, ఎలక్షన్ దగ్గర మనదే గొడవ, కొట్లాటలు మనవి, పోలీస్ స్టేషన్లో మనమే, కొట్టుకునేది కూడా మనమే, యువతలతో మనమే కొట్టుకుంటాం. అంటే అవగాహన లేదు. మిగతా వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటే మనం ఏం చేస్తామంటే ముందు యుద్ధం చేద్దామని అంటాం. వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒకటి తీసేయాల్సి వచ్చినప్పుడు యాదవుడు ఎక్కడ ఉన్నాడు వాడు తీసేయడానికి ప్రయత్నిస్తాం. వాడిని ఉంచడానికి అది ఇంకొకటి మీద పోలేనటువంటి అశక్తత మంది. రాజకీయాల్లో చాలా మంది వాళ్ళు మీరు చూస్తున్న రాజకీయాలు మేము కూడా రాజకీయాలు మారుస్తూ వస్తున్నాం. ఏదో అవసరం కొద్ది కావచ్చు, ఆత్మగౌరవం కోసం కావచ్చు, పార్టీలు మారుతూ వచ్చే క్రమంలో ఎవడైనా ఒక యాదవుడితో మారితే వీడు తప్పు చేసేట్టు మాట్లాడు. మిగతా వాళ్ళందరూ మారితే ఒకసారి రాజకీయ ముఖ చిత్రం చూస్తే ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో పదవులు అనిపిస్తున్నారు రాష్ట్రం అంతా చూడండి. మరి వాళ్ళందరికీ ఏం తప్పు యాదవులు చేస్తే తప్పు వస్తుందా? రాజకీయ చతుర్థ మనం పులికి పుచ్చుకోవాలి. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అదేమంటే శ్రీకృష్ణుడు కులదైవం, ఆ జాతిలో పుట్టాం, చాలా గౌరవం. శ్రీకృష్ణుడు
చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు. శ్రీకృష్ణుడు గారిని సరిగ్గా అవగాహన చేసుకుంటే యాదవులు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండరు. మనం చారిత్రకంగా తీసుకున్నా, ఇతిహాసాలు తీసుకున్నా, మన యోగ యాదవ్ గారు చెప్పారు, ఏయాటికి వచ్చినటువంటి యదువంశం నుంచి వచ్చినటువంటి వారు యదువంశీయులని. ఆ రోజు మహాభారతంలో పాండవుల గురించి కానీ, లేకపోతే శ్రీకృష్ణుడు తీసుకోండి, ఇటు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించినటువంటి 500-600 సంవత్సరాల క్రితమే మంచినీటి సౌకర్యాలు కానీ, చెరువులు బావులు తవ్వించి ప్రజలకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన సహాయ సహకారాలు ఇచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా యాదవుడే. మరి పోటీ చేసి గెలిచి ఒక మంచి విజయాన్ని సాధించి ఈరోజు మనందరి సమక్షంలో మనందరి ముందున్నటువంటి సోదరుడు మన మద్దలూరి మాలకొండయ్య యాదవ్ గారు, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు యాదవ్, ఆయన గుడ్లూరు కందుకూరు నియోజకవర్గం వారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి